గుడివాడలో క్యాసినోపై మంత్రి కొడాలి నాని సవాల్కు తెలుగుదేశం నేతలు సై అన్నారు. క్యాసినో నిర్వహించిన సంస్థ స్వయంగా చేసుకున్న ప్రచారం, క్యాసినోలో కొడాలి అనుచరగణం నృత్యాల వీడియోలను బయటపెట్టారు. దీంతో పాటు జూదం, గ్యాంబ్లింగ్ దేనికి సంకేతం అంటూ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సీఎం ఇచ్చిన సందేశాత్మక ప్రసంగాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడేమంటారు అని నిలదీశారు. ఇక సవాల్ను నిలబెట్టుకోవడంపై ఊహు అంటారో తేల్చుకోవాల్సింది కొడాలి నానియేనని స్పష్టం చేశారు. కళ్యాణ మండపంలో క్యాసినో గాని ప్యాకెట్ గాని పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని వస్తా పెట్రోల్ పోసుకుని. ఇది గుడివాడలో సంక్రాంతికి క్యాసినోల నిర్వహణపై మంత్రి కొడాలి నాని చేసిన సవాల్. దీనికి తెలుగుదేశం ధీటుగా స్పందించింది. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర కొన్ని వీడియోలు విడుదల చేశారు. క్యాసినో నిర్వహించిన ముంబై సంస్థ ఏసెస్ నిర్వాహకుడు ప్రేమల్ టోపీవాలా సామాజిక మాధ్యమాల్లో చేసుకున్న ప్రచార ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేశారు. కొత్తగా ఈ రాష్ట్రానికి జూద రాజధానిగా మన గుడివాడని చెప్పుకునే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది ఏసెస్ క్యాసినో. ఇది బహిరంగంగా మీకు ఏ వెబ్సైట్లో అయినా దొరుకుద్ది. ఫేస్బుక్ పేజీలో, వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఇది ఏసిస్ క్యాసినో నిర్వాహకులు ఎవరంటే ప్రేమల్ టోపీవాలా ఏసిస్ క్యాసినో ఇన్ విజయవాడ సెలబ్రేటింగ్ 3 days పొంగల్ ఫెస్టివల్ విత్ క్యాసినో. అఫీషియల్ పేజీలో పోస్ట్ చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి మేము అడుగుతాం. మీరు ఏఎస్ఎస్ క్యాసినోకి సంబంధించిన వారితో ఒప్పందం చేసుకొని ఆ గుడివాడలో క్యాసినో నిర్వహించారు అనే దానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఫొటోస్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కేవలం ఇది మంత్రి గారికి సంబంధించిన ఇలాకా అనే దాని వల్లే పోలీస్ యంత్రాంగం ఆ వైపు చూడనమాట వాస్తవమా కాదా. ఇంతకంటే మీకు ప్రూఫ్లు ఏం కావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కొడాలి నాని గారికి మీరే నిర్ణయించుకోవాలి. ఎప్పుడు పెట్రోల్ పోసుకుంటారు, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు, ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారని. క్యాసినోలో అమ్మాయిలతో జూదం నిర్వహించిన దృశ్యాలను ధూళిపాళ్ల విడుదల చేశారు. క్యాసినో సందర్భంగా అమ్మాయిల డాన్సులు, గుడివాడ వైకాపా ముఖ్య నేతలు చిందులేసిన వీడియోలు ప్రదర్శించారు. అక్కడ నృత్యాలు చేసిన వారిలో గుడివాడ వెళ్లిన తెదేపా నేతలపై దాడికి యత్నించిన నాని అనుచరులు ఉన్నారని పేర్కొన్నారు. క్యాసినో పెట్టినప్పుడు ఏం చేశారు? జూదంపై గతంలో చిలక పలుకులు చెప్పిన సీఎం ఇప్పుడెందుకు కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయరని నరేంద్ర ప్రశ్నించారు. గుడివాడలో పండక్కే కోడి పందాలు గాని, జూదం గాని అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి. అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళలను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి మొదలెట్టినాక 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు. Clubs are run where gambling takes place, MLAs are involved. All this is happening in front of our eyes. Is this the best practice? Is this #1 policy? కమలహాసన్ ఏ విధంగా చెప్తాడు, ముఖ్యమంత్రి గారు అలానే ప్రజావేదికలో చెప్పాడు, నో క్లబ్స్, నో గ్యాంబ్లింగ్ అని చెప్పి. మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయరని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి యొక్క మౌనం చూస్తే దీనికి సహకారం ఉన్నట్టు, సమర్థిస్తున్నట్టు అనే భావన ఖచ్చితంగా కలుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పోలీసులు కొడాలి నానిపై చర్యలు తీసుకోకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని తెదేపా నేతలు ప్రకటించారు.